హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరూ ఫస్ట్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియో స్టార్ట్ చేసే ముందే మీరు లైక్ చేసి స్టార్ట్ చేయాలి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కింద కమెంట్ బాక్స్లో ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉందన్నమాట ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది దాని కానీ మీరు ఫాలో అయినారంటే మీరు ఓపెన్ చేసి చూస్తేనే మీకు అర్థమైపోతుంది నేను లైవ్ అప్డేట్స్ అన్ని ఇస్తూ ఉంటాను నామినేషన్స్లో ఎవరెవరిని నామినేట్ చేస్తున్నారు ఏమని చెప్పి నామినేట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను చాలా బ్రీఫ్గా మీ అందరికీ లైవ్ అప్డేట్స్ కూడా ఇస్తాను ఒళ్ళు నొప్పులు సో మీరు కూడా దాన్ని కానీ ఫాలో అయినారంటే జాయిన్ అయినారంటే మీకు ప్రతి అప్డేట్స్ నీట్గా వస్తాయి అండ్ ఇప్పటివరకు నామినేషన్స్ జరుగుతుంది లైవ్ నామినేషన్స్ జరుగుతుంది ఇప్పుడు బ్రేక్ కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాను ఇప్పటివరకు ముగ్గురు నామినేషన్స్ చేస్తున్నారు ఆదిత్య ఓము నైనిక అండ్ నబిల్ వీళ్ళు ముగ్గురు నామినేట్ చేస్తున్నారు వాళ్ళు ముగ్గురు ఏమేమి రీజన్స్తో నామినేట్ చేస్తున్నారు మధ్యలో సోనియా కొంచెం ఓవర్ యాక్షన్ కూడా చేసింది ఆ ఓవర్ యాక్షన్కి మన నిఖిల్ మా బాగా సపోర్ట్ చేస్తున్నాడు అండ్ యష్మికి నిఖిల్కి మధ్యలో కూడా ఒక గొడవ జరిగింది అది ఏం కథ అని చెప్పేసి ఆ ఫ్లోలో చెప్తాను బట్ మీరు మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేసి కింద కమెంట్స్ చేయండి ఏం కమెంట్ చేస్తారు ఈ వారం అయితే ఆదిత్య అండ్ సోనియా ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు సో ఎవరు ఈ వారం ఎలిమినేట్ అవ్వాలి అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అండ్ మధ్యలో మనం ఏదో ఒకటి ఇంకో చెప్తా చేతికి ఉంటుంది రింగు కాదు మధ్యలో చెప్తా ఇప్పుడు చెప్పను ఓకే ఫస్ట్ వచ్చి ఆదిత్య వచ్చి ప్రతిసారి నామినేట్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు కొంచెం ఐస్ పూసి నామినేట్ చేస్తారనమాట సేమ్ ఎందుకు లైవ్లో అవన్నీ ఎందుకని పాతకం ఎందుకు మనం తవ్వుకునేది ఓకే ఫస్ట్ బాగా ఫుల్ వాళ్ళకి పూసి మంచిగా నువ్వు మంచిదానివి అది ఇది అని చెప్పేసి ఆ రకంగా చెప్పి నామినేట్ చేస్తారనమాట సో ఆదిత్య వచ్చిన వెంటనే ఏం చెప్పాడంటే నేను ఇప్పటివరకు వచ్చి 3 వీక్స్ అయింది నేను చాలా నేర్చుకున్నాను ఈ 3 వీక్స్లో బట్ మనలో కొన్ని పర్సనాలిటీ ట్రేట్స్ ఉన్నాయి సో నా ప్రకారం ఏమనిపించింది అని చెప్పేసి నామినేట్ చేస్తాడు అదే కదా బిగ్ బాస్ నామినేట్ చేయమన్నాడు మళ్ళీ వచ్చి అదే నామినేట్ చేసేటప్పుడు ప్రతిసారి నామినేషన్ ముందు స్పీచ్లు ఏందో నాకు అర్థం కాలే ఫస్ట్ వచ్చి పృథ్వీని నామినేట్ చేస్తున్నారు మీరు నా క్లీనింగ్ డిపార్ట్మెంట్ ఇచ్చినప్పుడు ఫస్ట్ వీక్లో మీరు సరిగ్గా పనిచేయలేదు అది మాత్రమే కాకుండా మీరు బేబక్క గురించి కూడా చెప్పారు సో ఫస్ట్ టైం నేను మిమ్మల్ని నామినేట్ చేశా అన్నాడు నువ్వు ఫస్ట్ టైం నామినేట్ చేసిన దాని గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు స్వామి ఇప్పుడు గురించి మాట్లాడు అని చెప్దాం అనుకున్నా బట్ నేను క్లీన్ కాబట్టి చెప్పలేదు మీలో ఉన్న లుక్స్ చార్మింగ్ నేచర్ టాలెంట్కి నేను ఫ్యాన్ ఎందుకు ఈ స్టార్టింగ్ అలా ఎందుకు అనేసి నాకు అర్థం కాలే అట్లా చెప్పి స్టార్ట్ చేసిన అనమాట పృథ్వీని అంటే అవతల వాళ్ళు అఫెండ్ అవ్వకూడదు అనే విధంగా నామినేట్ చేస్తున్నారు నామినేట్ చేస్తేనే ఇంట్లోంచి బయటికి పంపించేదానికి అని చెప్పేసి ఎవరైనా అఫెండ్ అవుతారు సో అఫెండ్ అవ్వకూడదు అని చెప్పేసి స్టార్టింగ్లో కొంచెం బాగా పొగిడేసి నామినేట్ చేసేది ఏందో నాకు అర్థం కాలే దాని తర్వాత అప్పుడప్పుడు ఆటలో చాలా థిన్ లైన్ ఉంటుంది బిట్వీన్ అగ్రెషన్ అండ్ మ్యాడ్నెస్ అది అప్పుడప్పుడు మీరు మర్చిపోతూ ఉంటారు అనేసి నాకు అనిపించింది అనేసి చెప్పినాడు ఫస్ట్ నామినేషన్లో మీరు అన్నారు అపాలజీ షుడ్ బి స్ట్రాంగర్ దెన్ ఇన్సల్ట్ అని చెప్పేసి కానీ ఇక్కడ మీరు నన్ను గట్టిగా ఇన్సల్ట్ చేసినప్పుడు మీరు నన్ను అపాలజీ చెప్పలేదనేసి అంటే పృథ్వీ వచ్చి ఏం చేశాను నేను ఇన్సల్ట్ నేను మిమ్మల్ని అనేసి అంటే ఎఫ్ వర్డ్ యూస్ చేస్తున్నారు కదా అంటే నేను ఎఫ్ వర్డ్ మీ మీద యూస్ చేయలేదు మీరు నాకు ఇచ్చిన వార్నింగ్ మీద నేను ఎఫ్ వర్డ్ యూస్ చేస్తున్నాను అండ్ నేను దానికి సారీ చెప్తున్నాను అనేసి ఫస్ట్ సారీ చెప్పి అది మిమ్మల్ని నేను ఇన్సల్ట్ చేయాలనేసి అనుకోవట్లేదు అనేసి చెప్పి దాని మధ్యలో అంతే వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం అగ్రెషన్ ఓకే అంత ఎక్కువ కాన్వర్సేషన్ జరగలేదు ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పేసి పృథ్వీ నామినేట్ చేయించుకున్నాడు తర్వాత సోనియాను నామినేట్ చేశాడు మేము బడ్డీలాగా వచ్చాము మా మధ్యలో మంచి ఫ్రెండ్షిప్ అండ్ అండర్స్టాండింగ్ ఉంటుంది బట్ 2 రీజన్స్ ఉంది అనేసి అన్నాడు మధ్యలో ఫ్రెండ్షిప్ అండ్ అండర్స్టాండింగ్ ఉంటుందని మళ్ళీ కొంచెం ఐస్ వేసినాడు దాని తర్వాత ఫస్ట్ 3 డేస్లో కనిపించిన సోనియా మళ్ళీ కనిపించలేదు ఎక్కడన్నా తప్పు జరిగినా కూడా గట్టిగా మాట్లాడడం లేదు చాలా న్యూట్రల్గా లేదు యు ఆర్ ద మోస్ట్ మెచ్యూర్ అండ్ సెన్సిటివ్ పర్సన్ అది కనిపించట్లేదు అన్నాడు మళ్ళీ ఇది ఎందుకు అనేసి అంటే ప్రతిసారి నామినేట్ చేసేటప్పుడు ఎవరికైనా నెగిటివ్ ఇచ్చేటప్పుడు ఆ ఐస్ పూసి తేనె పూసిన కత్తితో గుచ్చేది ఎందుకు డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు కదా అని చెప్పేసి అనిపిస్తుంది విష్ణుప్రియ కూడా అట్లే చేస్తుంది విష్ణుప్రియ నామినేషన్స్ ఇంకా రాలేదు బట్ జనరల్లీ విష్ణుప్రియ కూడా అట్లే చేస్తుంది ఎవరికైనా ఏదైనా నెగిటివ్ ఇవ్వాలంటే వాళ్ళకి స్లైట్గా అట్లా గుచ్చి ఇస్తుంది అనమాట దాని తర్వాత మీరు మైక్ వదిలేసి మాట్లాడారు అనేసి దాని గురించి కూడా చెప్తే దానికి సోనియా అనింది మేము సినిమా స్టోరీ డిస్కస్ చేసుకుంటున్నాము అబ్బాయి తన ఓన్ మూవీ గురించి చెప్తా ఉన్నాడు సో తన ఓన్ మూవీ గురించి చెప్పేది మైక్లో రికార్డ్ అవ్వకూడదు అనుకుంటున్నాడు అబ్బాయి అందుకని అబ్బాయి వచ్చి మైక్ పెట్టుకోవద్దండి అనేసి చెప్తున్నాడు అనేసి అనింది మైక్ పెట్టుకోవాలి అనేది రూల్ అది హౌస్లో అసలు మైకే తీయకూడదు అని చెప్పేసి సో బిగ్ బాస్ వార్నింగ్ కూడా ఇచ్చినాడంటే ఇది ఫ్రైడే ఎపిసోడ్ జరిగింది యూజువల్లీ ఫ్రైడే ఎపిసోడ్లో జరిగిన ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే సాటర్డే స్టార్టింగ్ 20 minutesలో చూపిస్తారు అంతేగాని వేరే ఏది చూపించరు సో ఫ్రైడే ఎపిసోడ్లో జరిగింది అంత ఎక్కువ సాటర్డే ఎపిసోడ్లో చూపించలేదు బికాస్ సాటర్డే ఎపిసోడ్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ లాంగ్ ఎపిసోడ్ దాని తర్వాత సోనియా ఆబ్వియస్లీ డిస్రెస్పెక్ట్ఫుల్గా రెస్పెక్ట్ చేసినట్టు మాట్లాడుతుంది మీరు పెద్దోళ్ళు మీకు వినికిడి ఉంటుందనేసి అనుకుంటున్నాను నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను మీరు పెద్దోళ్ళు కాబట్టి అని చెప్పేసి అంటా ఉంటే
అనేసి చెప్పింది. అదే ఆ మైక్ వదిలేసిన దాని గురించి అప్పుడు చెప్పింది. అప్పుడు ఆదిత్య అన్నాడు, ప్రతి చోట మీరు గుసగుసలు మాట్లాడతారు అని చెప్పేసి. దట్స్ నాట్ ద రీజన్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ అనింది. ఆబ్వియస్లీ గుసగుసలు మాట్లాడుకోవడం తన ఓన్ ఇష్టం. దానికి ఎందుకు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి? అది నాకు అర్థం కాలే. దాని తర్వాత వచ్చి పాజిటివ్గా చెప్తున్నాను నేను మీకు అనేసి అన్నాడు. అది నాకు అవసరం లేదు అనింది. ఆబ్వియస్లీ కరెక్టే. ఈ పాయింట్లో సోనియా కరెక్టే అనిపించింది. ఆదిత్య వచ్చి మనకి క్లోజ్ ఉన్న పర్సన్స్ తప్పు చేస్తే మనం కరెక్ట్ చేయాలి. మీరు పృథ్వీని కరెక్ట్ చేయలే ఓవర్ అగ్రెషన్ ఉన్నప్పుడు అనేసి అన్నాడు. సేమ్ ఇదే మాట యాక్చువల్లీ యష్మి చెప్పిందనమాట. ఆయన అంత పెద్ద ఆయన అయింది యష్మి చెప్పిన మాటకి మ్యానిపులేట్ అయిపోయి యష్మి ఒకరోజు చెప్పింది, పృథ్వీ వచ్చి నాకు సిస్టర్ లాగో మా మదర్ లాగో అనేసి అంటాడు కదా. సో అంత క్లోజ్గా ఉండేటప్పుడు పృథ్వీ అంత అగ్రెసివ్ అవుతుంటే తను వచ్చి కంట్రోల్ చేయాలి కదా, తను కంట్రోల్ చేయకుండా ఇంకా రెచ్చగొడుతుంది అని చెప్పేసి యష్మి చెప్పిన మాటను వచ్చి నామినేషన్లు వేస్తున్నాడు. ఓకే, అసలు సోనియా ఎవరు పృథ్వీని కంట్రోల్ చేసేదానికి? సోనియా ఎందుకు పృథ్వీని కంట్రోల్ చేయాలి? అమ్మలాగా అంటే నిజంగానే అమ్మ అయిపోతుందా? కంట్రోల్ చేయాలా? ఇంకొక విషయం ఏమిరా అంటే నిఖిల్ని సోనియా కంట్రోల్ చేస్తుంది అని చెప్పేసి అంటారు. నిఖిల్ సోనియా చెప్పింది వింటే నిఖిల్ వచ్చి సోనియా మ్యానిపులేట్ చేస్తుంది, సోనియా చెప్పినట్టు మాట్లాడతాడు నిఖిల్ అని చెప్పేసి నిఖిల్ గురించి అట్లా మాట్లాడుతున్నారు. ఇదే పృథ్వీకి సోనియా చెప్పలేదు అంటే చెప్పలేదు అని మాట్లాడుతున్నారు. సో చెప్పిన దానికి మ్యానిపులేట్ అంటా ఉన్నారు, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు అన్నారు, చెప్పకపోతే చెప్పట్లేదు అంటున్నారు. ఏం చేయాలి ఇంకా సోనియా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఈ పాయింట్ మీద నాకైతే అసలు సోనియానే కరెక్ట్ అనిపించింది. అసలు సోనియా ఎవరు పృథ్వీని కంట్రోల్ చేసేదానికి? తన గేమ్ తను ఆడుకుంటున్నాడు, తిన గేమ్ తిన ఆడుతుంది, ఎందుకు కంట్రోల్ చేయాలి? అసలు ఇది తుప్పాస్ పాయింట్ అనిపించింది. దాని తర్వాత సోనియా అనేది మీకు స్ట్రెంగ్త్ లేనప్పుడు ఆరామ్సే కూర్చోవాలి, అంతేగాని వారు రెచ్చగొట్టింది మీరు అని చెప్పేసి అనేది. దాని తర్వాత నేను మీ దగ్గరికి రాలేదు, నేను పృథ్వీ దగ్గరికి వెళ్ళాను, అది నా టాక్టిక్ అనేసి అన్నాడు ఆదిత్య. నువ్వు నా దగ్గర రాకుండా పృథ్వీ దగ్గరికి వెళ్ళినప్పుడు పృథ్వీ ఆబ్వియస్లీ నీకు రిటర్న్ అవుతారు. నువ్వు నా దగ్గరకు వస్తే నేను నా గురించి మాట్లాడతాను. పృథ్వీ దగ్గరికి వెళ్ళి పృథ్వీ నన్ను మళ్ళీ కొట్టాడు అనేసి కుక్క మీద రాయేస్తే కుక్కొచ్చి కొరుకుతుంది. నువ్వు రాయేసింది తప్ప లేకపోతే కుక్కొచ్చి కొరికేది తప్ప? ఫస్ట్ నువ్వు రాయేసి నువ్వు గెలుక్కునింది దానివల్ల లేదు కుక్కొచ్చి కొరికింది. సో అట్లాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్పింది అనమాట. మీరు రెచ్చగొట్టడం వల్లే వచ్చి పృథ్వీ అట్లా చేస్తున్నాడు, మీరు దానికి నన్నంటే ఏంటి అనేసి. అది నిజంగానే పాయింట్, తుప్పస్ పాయింట్. నేను నీ దగ్గర రాలేదు పృథ్వీ గురించి చెప్తాను అంటే పృథ్వీ గురించి చెప్పుకో, మరి నన్ను ఎందుకు నామినేట్ చేస్తున్నావు పృథ్వీని కంట్రోల్ చేయలేదని? అది సుత్తి అనిపించింది. దాని తర్వాత సోనియా అనేది ఇప్పుడు ఈ హౌస్లో ఎవరైనా ఇద్దరు నేను పృథ్వీని కంట్రోల్ చేశా అని చెప్తే మీరు మీ నామినేషన్ వెనక్కి తీసుకుంటారా అనేసి అంటే ఆదిత్య ఉండి నేను చూడలేదు కదా అన్నాడు. నువ్వు చూడలేనప్పుడు ఎందుకయ్యా నామినేట్ చేసేది? అసలు ఆదిత్యకి అసలు మాట్లాడేదే తెలీదు. సోనియాతో ఆర్గ్యుమెంట్స్లో ఆదిత్య అయితే ఓడిపోయినాడు అని చెప్పేసి నాకు అనిపించింది. సోదే అనిపించింది. దాని తర్వాత నైనిక వచ్చి నామినేట్ చేసింది. ఫస్ట్ మణికంఠ నామినేట్ చేసింది. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ అ ఫ్రెండ్షిప్, చాలా డీమోటివేటింగ్ అండ్ సెల్ఫిష్నెస్ ఉంటుంది నీ ఫ్రెండ్షిప్లో అని చెప్పేసి అని. వీకెండ్ ముందు రోజు నా దగ్గరకు వచ్చి నాకు చాలా టెన్షన్గా ఉండింది, నేను ఎలిమినేట్ అవ్వచ్చు అని చెప్పేసి. 3 days నేను అసలు నాలాగే లేను, చాలా డిమోటివేటెడ్ ఉన్నా. కానీ నువ్వు వచ్చి మన ఇద్దరిలోనే ఒకరు అనిపిస్తూ ఉంది ఎలిమినేట్ అయ్యేది అనేసి చెప్పేసి అన్నావు. నాకు అది నచ్చలేదు. నేను పర్సనల్గా మాట్లాడింది నీతోనే, నేను ఆల్రెడీ టెన్షన్లో ఉన్నా, నువ్వు అలా నాకు చెప్పడం నచ్చలేదు అనేసి అనింది నైనిక. ఇప్పుడు ఒక పర్సన్ అది బేసిక్గా హౌస్లో ఎట్లా అనిపిస్తుందంటే అందరు చెప్పారంట మణికంఠ కూడా అన్నాడు, నాకు హౌస్లో అందరు చెప్పారు నైనిక చాలా వీక్గా అనిపిస్తుంది 3 daysగా అని చెప్పేసి. సో నాకు అనిపించింది నువ్వు ఎలిమినేట్ అవుతావేమో అని చెప్పేసి, అందుకని నేను మన ఇద్దరిలో ఎవరైనా ఎలిమినేట్ అవుతారో అని చెప్పేసి నీతో చెప్పాను. నేను డిమోటివేట్ చేయాలని కాదు, నాకు హౌస్లో వచ్చింది చెప్పారు కాబట్టి నాకు హౌస్లో వాళ్ళందరూ చెప్పారు కాబట్టి నైనిక వీక్ ఉందని చెప్పి అందుకని నేను చెప్పానని చెప్పేసి మణికంఠ చెప్తుంది. యాక్చువల్లీ ఇందులో ఇద్దరిది తప్పలేదు అనేసి అనుకోవచ్చు. ఎందుకంటే నైనిక ఏం ఎక్స్పెక్ట్ చేసింది, నేను ఒక ఫ్రెండ్ అనుకున్నప్పుడు హౌస్లో అందరూ నేను వీక్ అనేసి మాట్లాడుకుంటున్నప్పుడు నేను వీక్ అంటున్నారు నైనిక, యూఆర్ నాట్ దిస్ అని చెప్పేసి నువ్వు నన్ను మోటివేట్ చేయాలి, నేను ఆల్రెడీ డౌన్ ఉన్నా, ఆల్రెడీ టెన్షన్ పడతా ఉన్నా, సో నువ్వు నన్ను వచ్చి ఇంకా డౌన్ చేసినావు, నువ్వు అట్లా కాకుండా నన్ను లేపడం కదా ఫ్రెండ్షిప్ అంటే, దిస్ ఇస్ నాట్ ఫ్రెండ్షిప్ అనేసి చెప్పారనమాట. దాని తర్వాత మణికంఠ అన్నాడు, నాకు నువ్వు ఫస్ట్ వీక్ నుంచి నేను నీతో మాట్లాడుతున్నాను కదా, నువ్వు నాకన్నా చిన్నదానివే అయినా కూడా నాకు నీలో ఆ మెచ్యూరిటీ కనిపించింది, నీలో ఆ యాక్సెప్టెన్స్ కెపాసిటీ ఉంది అనేసి నాకు అనిపించింది. సో నేనేం చెప్పినా నువ్వు యాక్సెప్ట్ చేస్తావు అనుకునేసి నేను చెప్పినాను, అంతేగాని నిన్ను డిమోటివేట్ చేయాలనేది నా ఇంటెన్షన్ కాదు అని చెప్పేస్తున్నాడు అనమాట. దాని తర్వాత అందరూ స్ట్రాంగ్ ఉన్నారు నామినేషన్స్లో ఉండే వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్, నిన్ను అందరూ వీక్ అన్నారు, సో కాబట్టి నువ్వు వెళ్తావేమో అనిపించింది అనేసి అంటే దానికి ఆ పాయింట్కి అక్కడ డిఫెండ్ చేసుకున్నాడు సరిగ్గా మణికంఠ. సెకండ్ వచ్చి సెల్ఫిష్నెస్, నీతో ఎవరైనా గొడవ అయితే సేవ్ అయినా అందరి దగ్గర వెళ్ళి మాట్లాడతావు అని చెప్పేసి, నువ్వు ఎవరితో అయినా గొడవ అయితే ఏం జరిగినా కూడా అందరి దగ్గర వెళ్ళి మాట్లాడతావు, నాకు నీతో కొంచెం మాట్లాడాలని ఉంది అని చెప్పేసి. ఇది నిజంగా మణికంఠలో నస క్వాలిటీ అబ్బా.
చాలా నస అనిపిస్తుంది. మీరు లైవ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఎపిసోడ్లో మొత్తం ఎయిర్ కానీ తను కానీ లోగా ఫీల్ అయితే ఎవరు పక్కన కూర్చుంటే వాళ్ళతో నాకు కొంచెం మాట్లాడాలని ఉంది, ఐ నీడ్ ఏ హగ్, నాకు హగ్ కావాలనిపిస్తుంది, నాకు మాట్లాడాలనిపిస్తుంది అనేసి మాట్లాడుతూ ఉంటాడు. అదొకటే కాకుండా నసపడతా ఉంటాడు అనమాట. లాస్ట్లో అంతా చెప్పిన తర్వాత నీతో మాట్లాడి నాకు మంచిగా అనిపిస్తుంది అని చెప్పేసిపోయి హగ్ చేసుకుంటాడు. సో అంటే దానికి నువ్వు సెల్ఫిష్నెస్ అన్నావు కదా, నో 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 నో, ఐ వాజ్ జస్ట్ కోపింగ్ అప్. ఎందుకంటే నేను ఎలిమినేట్ అయిపోతాను అనేసి అనుకున్నాను. సో నేను ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అయ్యాను. అండ్ అనవసరంగా కొన్ని విషయాల్లో దూరి రప్చర్ చేసుకుంటున్నా అనేసి నాకే అనిపించింది. సో నేను నన్ను నేనే కంఫర్ట్ చేసుకుంటున్నా అనేసి చెప్పాను అనమాట. దాని తర్వాత నైనిక, ఉంటే మంచి ఫ్రెండ్లా ఉండు, లేకపోతే అసలు మాట్లాడొద్దు, ఏం వద్దు, వాళ్ళు ట్రస్ట్ ఉంచుకుంటారు అంటేనే నేను ఉంటా. నేను జనరల్లీ ఎవరితో ఉంటానంటే వీళ్ళు నా ట్రస్ట్ ఉంచుకుంటారు అనే వాళ్ళతోనే నేను ఉంటా. బట్ నువ్వు ఉంచుకోవట్లేదు, ఉంటే ఉండి లేకపోతే లేదు అనేసి అంటే మణికంఠ అన్నాడు, మీరు సేవ్ అవ్వాలని నేను ఐ క్రాస్డ్ మై ఫింగర్స్, నువ్వు కానీ సీత కానీ సేవ్ అవ్వాలి అనేసి ఐ క్రాస్డ్ మై ఫింగర్స్, సేవ్ అవ్వాలి అనేసి అన్నాడు. దాని తర్వాత విష్ణుప్రియ గుర్తొచ్చి విష్ణుప్రియ కూడా చెప్పినాడు. ఆ లోపల విష్ణుప్రియ అట్లాంటి ఎక్స్ప్రెషన్లు ఇస్తుంది. అండ్ విష్ణుప్రియ కూడా లాస్ట్లో సోనియా మధ్యలో కూర్చొని నిఖిల్ ఆ పక్క, పృథ్వీ ఈ పక్క కూర్చోంటే కూడా ఇట్లా చూసి అనేసి ఎక్స్ప్రెషన్లు. విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్లు అబ్జర్వ్ చేయాలా, మా అమ్మ ఫోన్ చేస్తూనే ఉంది. విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేయాలా, ఏమని ఇట్లా వేరే ఏదైనా జరిగేటప్పుడు నామినేషన్స్ కానీ లేకపోతే వీకెండ్లో కానీ విష్ణుప్రియ ఎక్స్ప్రెషన్స్ అబ్జర్వ్ చేయండి. కొంచెం సర్కాస్టిక్గా, కొంచెం నవ్వుకుంటా, కొంచెం వెరైటీగా అనిపిస్తుంది, మీరు చూడండి తెలుస్తుంది. దాని తర్వాత నైనిక వచ్చి సెకండ్, ఆదిత్యాన్ని నామినేట్ చేసింది. బిగ్ బాస్లో ప్రతి టాస్క్ డూ ఆర్ డై సిచ్యువేషనే. మీరు సరిగ్గా ఆడతారా లేదా అనేది సెకండరీ పాయింట్, బట్ మీరు ఫస్ట్ సరిగ్గా ఆడాలి. మణికంఠ బ్లాక్అవుట్ అయిపోయినా కూడా హీ వాంటెడ్ టు ప్లే, బట్ మీరు చాలా భయపడ్డారు అనేసి అనిపించింది. టాస్క్ వచ్చేసరికి భయపడ్డం ఇస్ నాట్ కరెక్ట్. పృథ్వీ ప్లీజ్ డోంట్ అనుకుంటా ఉన్నారు. సో అక్కడ ఫియర్ ఉండింది. ఫియర్ ఇస్ నాట్ అ గుడ్ ఎలిమెంట్ హియర్ అని చెప్పేసి అంటే ఆదిత్య వచ్చి అన్నాడు, మీకు అలా అనిపించిందేమో, నేను అసలు ఆ టాస్క్లో అయితే నేను భయపడలేదు, నేను నా ప్రతి టాస్క్లో 100% ఇచ్చాను అనేసి అన్నాడు. దాని తర్వాత ఏదో సోదంతా చెప్పినాడు. సోదంతా చెప్పి నాకు బయట ఒక ఫ్యామిలీ ఉంది, సో ఫియర్ అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్, ఎవరైనా భయపడట్లేదు అని చెప్తే అది చాలా రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషిలో భయం ఉంటుంది, లోపల భయం ఉంటుంది, బయట భయం ఉంటుంది. అది బయట పడకపోతే బాగోదు, అది ఇదేని చెప్పేసి ఏదేదో చెప్పి ఫియర్ ఇస్ ద ఫియర్, ఫియర్ ఇస్ నాట్ ఫియర్, ఇఫ్ యూ ఫియర్ ద ఫియర్, ఫియర్ ఫియర్స్ యూ, ఐఎమ్ నాట్ ద ఫియర్, ఐఎమ్ ద ట్రూత్ అన్న ఇలాంటి మొత్తం ఫియర్ అనేసి 14 సార్లు యూజ్ చేస్తున్నాడు ఆ కాన్వర్జేషన్లో. ఆ ఒక్క లైన్లోనే 14 సార్లు ఫియర్ 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 అని యూజ్ చేసి, విక్రమార్కులు అంటారు కదా, నా చావు నా ఎదురుగుండా ఉండేటప్పుడు నా కళ్ళల్లో ఇది ఉండాలి, నా చెయ్యి నా మేసం మీద ఉండాలి, సేమ్ అదే డైలాగ్ చెప్పినట్టు అనిపించింది. ఇప్పుడు చెప్తా, చేతికి ఉంటుంది రింగ్, గీతు కింగ్, బాలే కదా, రోజు వెరైటీ చెప్తాను కదా, ఏదో అప్పటికప్పుడు అనుకొని చెప్తాను ఈ పికప్ లైన్స్ అంతా. సో ఇది మీరు అంటారు ఇప్పటివరకు చూసిన వాళ్ళందరూ కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయాలి. అండ్ ఆల్సో గైస్, ఇది ఒకటి చెప్దాం అనుకున్నా, మీకు ఎప్పుడైనా ఏదైనా పాయింట్స్ ఉండి మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీకు ఏదైనా నా పాయింట్స్తో కాంట్రాడిక్ట్ అయ్యే పాయింట్స్ ఉంటే దాన్ని ప్లీజ్ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లేకపోతే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా పర్లేదు, లేకపోతే ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఏదైనా పెట్టినప్పుడు దానికి కమెంట్ చేసినా పర్లేదు. నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను, ప్రతి ఒక్క మెసేజ్ చదువుతాను. సో మీ పాయింట్స్ ఏదైనా ఉంటే, లేదా లైవ్ చూసేటప్పుడు మీకు ఏదైనా పాయింట్స్ కనిపించినా ఏదైనా ఉన్నా కూడా నాకు మెసేజ్ చేస్తున్నారంటే నేను దాని గురించి కూడా రివ్యూలో చెప్తాను. లేదు మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేలా ఉందంటే ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్టే కదా అని చెప్పేసి నేను అనుకుంటాను. లేదు నా పాయింట్కి మీ పాయింట్కి ఏదైనా కాంట్రడిక్షన్ ఉందంటే దాన్ని కూడా కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కమెంట్ చదువుతాను, నేను ప్రతి ఒక్క ఇది చూస్తాను. సో బిగ్ బాస్ రిలేటెడ్ కమెంట్స్ ఇంకా చూస్తాను అనమాట. సో యూ క్యాన్ కమెంట్, ఎనీ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఇస్ యాక్సెప్టబుల్. నా పాయింట్ తప్పు, గీతు నీకు చెప్పింది తప్పు అనేసి అంటే కూడా ఐ యాక్సెప్ట్ దాట్, బట్ చెప్పే వే బాగుండాలి అంతే. దాని తర్వాత నబీల్ వచ్చి సోనియాని నామినేట్ చేసినాడు. సంచాలక్ లాగా కన్ఫ్యూజ్ అయినావు, ఇంకా స్టార్ట్ చేసేటప్పుడే సోనియా మధ్యలో ఇంటరప్ట్ చేసింది. ఏ గేమ్ అనింది. వెంటనే నబీల్ ఉండి హలో ఉండు నేను మాట్లాడతా, నా పాయింట్స్ మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు ఇంట్లో తిరిగి చెప్తావు, ఏడ తిరిగి చెప్తావు చెప్పుకో అనేసి అన్నాడు. అనేసి అన్నాడు అనమాట. బెలూన్ టాస్క్లో అబ్బాయి ఫౌల్ చేస్తున్నాడు అనేసి అన్నావు, అనేసి నువ్వు నిఖిల్కి ఇచ్చావు. నీకు సంచాలకుగా నీకు ముందే తెలుసు కదా, ముందర లోపల బాల్స్ అంతా వేయాలి, ముందరగా కౌంట్ చేయాలి, క్లాసెస్ సబ్ క్లాసెస్ అని చదువుకొని చేయాలి కదా. నువ్వు క్లాస్ చదువుకొని పాయింట్ ఇవ్వకుండా మళ్ళీ కింద బెలూన్స్ అంతా కౌంట్ చేసినావు అది అని చెప్పేసి బేసిక్గా నబీలు కంప్లీట్ తెలంగాణ స్లాంగ్లో మాట్లాడినాడు. సోనియా కూడా తెలంగాణలో మాట్లాడినా కూడా నాకు సోనియా పాయింట్స్ కొంచెమన్నా అర్థమవుతున్నాయి, కానీ నబీల్ పాయింట్స్ నాకు అసలు మధ్యలో అర్థం కావట్లే. కామోష్ అంటాడు, అసలు ఆ వర్డ్సే నాకు చాలా కొత్తగా ఉంది. మాది రాయలసీమ కదా, సో నా స్లాంగ్ కూడా కొంతమందికి అర్థమైండో పోయి ఉండొచ్చు, బట్ నాకైతే అస్సలు నబీల్ స్లాంగ్ అర్థం కాలేదు. బట్ అప్పటికి చాలా ట్రై చేసి రాసుకున్నా, చాలా మ్యాటర్.
ఓకే. దాని తర్వాత సంచాలక్ అంటే నీకు తెలుసు కదా టాస్క్ ఎంత ఇంపార్టెంట్ అని. నేను సంచాలక్ అయినప్పుడు నేను రూల్ బుక్ చదువుకుంటే చదువుకోవాలి, ఇందుకే చదువుకోవాలని చెప్పేసి అన్నావు. సో నువ్వు నన్ను చదువుకోవాలి అని చెప్పేసి నా చదువు గురించి మాట్లాడినావు. ఐఎమ్ వెల్ ఎడ్యుకేటెడ్, నువ్వు అట్లా మాట్లాడింది నాకు నచ్చలేదంటే మళ్ళీ మధ్యలో సోనియా మాట్లాడుతుంటే మళ్ళీ అని చెప్పేసి మధ్యలో సౌండ్లు చేస్తూ ఉన్నాడు అనమాట కావాలని. సో బేసిక్గా ఇక్కడ నబీల్ చెప్పే పాయింట్స్లో కొన్ని పాయింట్స్ బాగానే ఉన్నాయి, కానీ కొన్ని పాయింట్స్ తుప్పాస్ పాయింట్స్ ఉన్నాయి. కానీ సోనియా మాటల్ని తను కొంచెం మధ్యలో దూరి మాట్లాడుతోంది. సో సోనియాని ఈసారి డామినేట్ చేయాలని చెప్పేసి నబీల్ మాట్లాడినట్టు నాకు అనిపించింది. దాని తర్వాత గేమ్ అంతా అయ్యాక వచ్చి కూర్చున్నా, అక్కడ ప్రేరణకి 6 to 7 బాల్స్ ఉంటే అక్కడ కూర్చున్నప్పుడు నువ్వు బయాస్డ్ అనేసి అన్నావు. ఐ వాజ్ నాట్ ఎ బయాస్ సంచాలక్ అంటే ఈ పక్క నుంచి సోనియా యూ వేర్ ఎ బయాస్ సంచాలక్, యూ ఫెయిల్డ్ యాజ్ అ సంచాలక్ అని చెప్పేసి తిప్పి చెప్తా ఉండింది అనమాట. దాని తర్వాత సంచాలక్గా కన్ఫ్యూజ్ అయినా అన్నావు కదా నువ్వు అనేసి సోనియా రివర్స్లో మాట్లాడుతోంది. సంచాలక్గా కన్ఫ్యూజ్ అయినా అన్నావు, నువ్వు ప్రేరణని బెస్ట్ అన్నావు అంటే హలో నేను ప్రేరణని బెస్ట్ అని లేదు, మీ బెస్ట్ మీరు ఇవ్వండి అనేసి అన్నానంటే ఓకే వాట్ ఎవర్ అని చెప్పేసి సోనియా రివర్స్లో మాట్లాడుతూ ఉంది. మధ్యలో నబీల్ మాట్లాడుతూనే ఉంటే అప్పుడు సోనియా ఒక పాయింట్ అనింది. ఈ పాయింట్ సోనియాకే రివర్స్ మిర్రర్ అని చెప్పేసి చూపించాలా. ఏమనిందిరా అంటే నేను మాట్లాడేటప్పుడు నువ్వు నన్ను ఇంటరప్ట్ చేస్తున్నావు నబీల్, నా మాటలు ఓవర్లాప్ అవుతున్నాయి, నాకు పెట్టడానికి రావట్లేదు నా సైడ్ పాయింట్స్, ఇది చాలా సెన్స్లెస్ వర్త్లెస్ అనింది. అసలు ఇది సోనియానే చెప్పాలా అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే సోనియా కూడా లాస్ట్ వీక్ నామినేషన్స్లో కానీ ఏ నామినేషన్స్లో కానీ ఆపోజిట్ పర్సన్ని అస్సలు మాట్లాడనివ్వదు. తనే కంటిన్యూస్గా ఓవర్లాప్ చేసుకుంటా మాట్లాడుతూనే ఉంటుంది. ఎందుకంటే సోనియా స్ట్రాటజీ అది. తను ఆపోజిట్ పర్సన్ తన గురించి ఏదైనా నెగిటివ్ చెప్తా ఉంటే వాళ్ళ మాటలు జనాలకు అర్థం కాకూడదు, జనాలు చూసేటప్పుడు అర్థం కాకూడదు, ఏ నెగిటివిటీ తన మీద రాకూడదు అని చెప్పేసి గట్టిగా వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా సోనియా నామినేషన్స్ చూడండి, అసలు అర్థమే కావు. ఎందుకంటే ఇద్దరు మాట్లాడుకుంటూనే ఉంటారు కంటిన్యూస్గా. లాస్ట్ వీక్ యష్మి వర్సెస్ సోనియా నామినేషన్స్ చూడండి, అసలు అర్థమే కావు, ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూనే ఉంటారు అనిపిస్తుంది. దాని తర్వాత నబీల్ వచ్చి సెకండ్ పృథ్వీని నామినేట్ చేశారు. ఏమని, మా డాడ్ కోసం నువ్వు సాక్రిఫైస్ చేసావు అనేసి ఆ పాయింట్ చెప్తాడు. మా నాయన కోసం నువ్వు నాకు ఆ ఫోటో ఫ్రేమ్ సాక్రిఫైస్ చేసావు అని చెప్పేటప్పుడే మధ్యలో సోనియా ఇంటరప్ట్ అయిపోయి సోనియా ఏదో మాట్లాడుతూ ఉండింది, మధ్యలో దూరేసి మాట్లాడుతూ ఉండింది అనమాట. సాక్రిఫైస్ల గురించి దాని గురించి నువ్వు కాదు నబీల్ మాట్లాడేది అని చెప్పేసి. సరే మధ్యలో దూరకు అని చెప్పేసి అన్నాడు. మళ్ళీ మాట్లాడుతుంటే మళ్ళీ సోనియా మధ్యలో దూరింది. సో వేరే వాళ్ళ నామినేషన్స్ అన్నిట్లో సోనియా మధ్యలో దూరుతూ ఉంటే చీఫ్ అయిన నిఖిల్, సోనియా పక్కనే కూర్చోన్నాడు నిఖిల్, ఒక చీఫ్గా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరు నామినేషన్స్లో ఉన్నారో వాళ్ళే మాట్లాడాలి, మిగతా వాళ్ళందరూ సైలెంట్గా ఉండండి అనేసి చెప్పకుండా, ఏమీ చెప్పకుండా, ఒక మాట కూడా చెప్పకుండా సైలెంట్గా కూర్చోన్నాడు. నాకు అనిపించింది నిఖిల్ ఒక కుక్కపిల్లలాగా అయిపోయినాడు, సోనియా పెట్ లాగా అనిపిస్తున్నాడు అనమాట నిఖిల్. సో అక్కడ సోనియా ఉంది కాబట్టి ఎవరు మాట్లాడద్దండి అనేసి చెప్పలేదు. ఓకే నిఖిల్ ఆ క్లాన్కి మాత్రమే చీఫ్, హౌస్ మొత్తానికి కాదు అనేసి అనుకుందాం. వాళ్ళ క్లానే కదా సోనియా. సో సోనియాని కంట్రోల్ చేయొచ్చు కదా మాట్లాడేటప్పుడు. సోనియాని కంట్రోల్ చేయలేదు నిఖిల్. అసలు నాకు ఇక్కడ నిఖిల్ చాలా వర్స్ట్ పార్ట్ అనేసి అనిపిస్తుంది. ఒక చీఫ్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్స్ అ బేసిక్ రూల్, నామినేషన్స్లో ఉండేటప్పుడు ఎవరు నామినేట్ చేస్తున్నారో ఎవరిని నామినేట్ చేస్తున్నారో వాళ్ళిద్దరే మాట్లాడాలి. మధ్యలో అందరు దూరితే అది చాలా క్లమ్జీ అయిపోతుంది, చాలా ఓవర్లాప్ అయిపోతుంది. దాన్ని నిఖిల్ కంట్రోల్ చేస్తుంటే బాగుండేది. బట్ అక్కడ సోనియా ఉంది కాబట్టి నిఖిల్ కంట్రోల్ చేయలేదు. సోనియా వెళ్ళిపోయిందంటే నిఖిల్ గేమ్ బాగుపడుతుంది, ఇది మాత్రం ష్యూర్. సో నాకు తెలిసి ఫర్ ష్యూర్ ఈ వారం సోనియా అండ్ ఆదిత్య ఇద్దరు నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి దెర్ ఇస్ అ వెరీ బిగ్ ఛాన్స్ దట్ ఆదిత్య ఆర్ సోనియా విల్ బీ ఎలిమినేటెడ్. మ్యాక్సిమం సోనియా ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఆదిత్య ఓంకి తక్కువ ఇది ఉన్నా కూడా. ఎందుకంటే సోనియా వచ్చి ఈసారి నిఖిల్ నామినేషన్స్లో లేడు. సో నిఖిల్ గేమ్ డిస్టర్బ్ అవుతోందని చెప్పేసి నిఖిల్ ఫ్యాన్స్ అందరూ సోనియాకి ఓట్స్ పడకుండా, సోనియా కాకుండా మిగతా వాళ్ళందరికీ ఓటేసే ఛాన్స్ ఉందన్నమాట. ఆదిత్య ఓంకి ఓటేయచ్చు, ఎందుకంటే ఆదిత్య వీక్ కాబట్టి. నిఖిల్ ఫ్యాన్స్ అందరూ ఆదిత్య ఓంకి కానీ ఓటేస్తున్నారంటే ఆదిత్య ఓం సేవ్ అయిపోతాడు, సోనియాకి తక్కువ ఓట్స్ వస్తాయి కాబట్టి సోనియా ఎలిమినేట్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి నేను అనుకుంటాను. బికాస్ నిఖిల్ ఫ్యాన్స్ అందరూ ఫుల్ ఫ్యూరియస్గా ఉన్నారు, సోనియా వల్లే నిఖిల్ గేమ్ చెడిపోతుంది అని చెప్పేసి. సో దట్ కెన్ బీ అ స్ట్రాటజీ ఫ్రమ్ నిఖిల్ ఫ్యాన్స్. ఈసారి ఆదిత్య ఓంకి కానీ నిఖిల్ ఫ్యాన్స్ ఓటేస్తున్నారంటే సోనియా విల్ బీ అవుట్ అట్లా. ఓకే, నబీల్ వచ్చి సెకండ్ పృథ్వీని నామినేట్ చేశాడు. అదే మా డాడ్ కోసం సాక్రిఫైస్ చేస్తామని చెప్పిన తర్వాత ఒక థిన్ లైన్ ఉంటుంది, ఆ కోపంని నువ్వు క్రాస్ చేస్తున్నావు, ఆ ఎఫ్ వర్డ్ యూస్ చేయడం తప్పనిపించింది అనేసి అన్నాడు. ఇది చెప్పాక ముందు పృథ్వీ ఏమన్నాడంటే, నువ్వు చెప్పేసిన తర్వాత నాకు డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తావా లేదా అది చెప్పు ముందు అనేసి. అంటే నేను నీకు డిఫెండ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తా బ్రో, ఎందుకంటే నువ్వు మంచిగా మాట్లాడతావు కాబట్టి నేను నీకు ఛాన్స్ ఇస్తా అని చెప్పేసి నబీల్ పృథ్వీతో అన్నాడు. సో పృథ్వీ వాజ్ లైక్ ఓకే.
ఎఫ్ వర్డ్ యూస్ చేయడం తప్పనిపించింది అనేసి అన్నాడు. దాని తర్వాత సంచాలక్ డెసిషన్ ఫైనల్ అనేసి అన్నారు. మీరందరూ బయటపై నిల్చోండి అనేసి చెప్పాను నేను అక్కడ ఆ రోజు. ఎందుకంటే అందరు లైన్ మీద ఉన్నారు. సో కూత వచ్చిందంటే మీరు లైన్ మీద ఉండేటప్పుడు నేను మిమ్మల్ని డిస్క్వాలిఫై చేస్తా అని చెప్పాను. సో నువ్వు నన్ను బయాస్డ్ అన్నావు, నేను ఎక్కడ సంచాలక్గా బయాస్డ్గా చేయలేదు అనేసి చెప్పినాడు. దాని తర్వాత నువ్వు సంచాలక్గా రూల్ గురించి మాట్లాడాలి, కానీ నువ్వు నా టోన్ గురించి మాట్లాడినావు అనేసి అంటే సోనియా మళ్ళీ మధ్యలో దూరింది. మళ్ళీ మధ్యలో గురించి టోన్ గురించి నువ్వు మాట్లాడకూడదు అది ఇది అనేసి అన్నారు. ఎందుకంటే ఆ ముందే నబీల్ వచ్చి సోనియాని నామినేట్ చేసేటప్పుడు నీ టోన్ ఇక్కడ నరాలంతా కనిపిస్తుంది, అదే ఆ నరాలక్కలాగా మొత్తం నీ నరాలంతా కనిపిస్తూ ఉన్నాయి. సో నువ్వు అట్లా మాట్లాడినావు, నాకు అది నచ్చలేదు, నువ్వు సరిగ్గా చెప్తే నేను వినుంటాను అనేసి అన్నాడు. సో ఆ పాయింట్ మీద బేస్ చేసుకొని సోనియా వచ్చి టోన్ గురించి నువ్వు మాట్లాడకూడదు, ఎందుకంటే నువ్వు నన్ను అట్లే నామినేట్ చేసావు కదా అనేసి చెప్పుండొచ్చు మేబీ. దాని తర్వాత పృథ్వీ వచ్చి డిఫెండ్ చేసుకుంటూ ఉన్నాడు. ఫస్ట్లీ నేను సారీ చెప్తున్నాను అనేసి అన్నాడు. దాని తర్వాత మణికంఠకు వచ్చి ఆ సీన్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. మణికంఠ సీన్ కింద పడిపోయిన సీన్ అదంతా ఎక్స్ప్లెయిన్ చేసి అక్కడ నా దృష్టిలో నువ్వు ఫెయిల్డ్ అండ్ బయాస్డ్ అనేసి చెప్పినాడు. సో పృథ్వీ నబీల్ మధ్యలో కూడా కొంచెం కాన్వర్సేషన్ జరిగింది, అదంతా మనకి ఎపిసోడ్లో కనిపిస్తుంది. ఇదే జరిగిందనమాట ఇప్పటి వరకు. ఇది అయిపోయిన తర్వాత యష్మి మధ్యలో చెప్తానే ఉంది, నిఖిల్ చెప్పు, నిఖిల్ నామినేట్ అవుతున్నారు కదా, మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటారు, మధ్యలో మాట్లాడద్దండి అనేసి చెప్తా ఉండింది. బట్ వినలేదు, నిఖిల్ ఎవరికి ఏది చెప్పలేదు. అప్పుడు తర్వాత నిఖిల్తో యష్మి వచ్చి గొడవ పడుతూ ఉండింది అనమాట నిఖిల్తో. అడ్వకేటా పృథ్వీకి ఏమన్నా సోనియా అడ్వకేటా అని చెప్పేసి మాట్లాడుతూ ఉండింది, గట్టిగా ఇది చెప్తా ఉండింది. మా క్లాన్కి చీఫ్ ఎవరు లేరు కాబట్టి నేను చెప్తా ఉన్నాను, మా టీం గురించి మాట్లాడితే మా టీంని ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పేసి. బట్ మీ టీంకి చీఫ్ ఉన్నారు కదా, నువ్వు మాట్లాడచ్చు కదా, ఎందుకు సోనియా మాట్లాడిస్తున్నావు అని చెప్పేసి వాళ్ళిద్దరి మధ్యలో పెద్ద కాన్వర్సేషన్ జరిగి నిఖిల్ పృథ్వీ ఇద్దరు వచ్చేసి యష్మిని కావాలని రెచ్చగొడుతున్నాడు అనేసి. అప్పుడు యష్మి కూడా వచ్చి అరవండి అనేసి అంటే నువ్వు క్లాప్స్ కొట్టినప్పుడు లేదా అనేసి అంటే యష్మి కూడా మళ్ళీ క్లాప్స్ కొట్టి టింగ్ 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 అనేసి డ్యాన్స్ చేసి దాని తర్వాత యష్మి కూడా ఈ అనేసి రివర్స్లో వాళ్ళని ఎక్కిరిచ్చిందనమాట. సో అది ఇప్పటి వరకు జరిగింది అయితే అది. దాని తర్వాత బ్రేక్ వచ్చింది, ఆ బ్రేక్ వచ్చి ఈ పాటికి అయిపోయి ఉంటుంది. ఈ కొంచెం పార్ట్ మిస్ అయి ఉంటా, ఈ మధ్యలో మా ఫ్రెండ్స్కి చెప్పిన కొంచెం రికార్డులో పెట్టండి, నేను తర్వాత వచ్చి వినేసి చేస్తానని చెప్పేసి. ఎందుకంటే అది లైవ్, ఇంతకుముందు లైవ్ అన్నా అరగంట ఉండేది, ఇప్పుడు 5 minutes ఉంది లైవ్కి రివైండ్ చేసుకునే దానికి. సో మనకి పెద్ద చాయిస్ లేదు. సో అందరూ ఈ వీడియోని లైక్ చేసి కింద కమెంట్ చేయండి. ఎంత సాల్వ్ వీడియో మళ్ళీ ఈ రోజు రాత్రి తిరిగి